ప్రభునందు ప్రియులరా, మీకు తెలుసా, మొన్నటి దినాన భారతదేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒక వ్యక్తి సిజే రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును దక్కించుకొనకపోతే తనకేమీ ప్రయోజనము అని. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈరోజు ఆ వ్యక్తికి లేనివంటూ ఏమీ లేవు. దాదాపు 12-13 రోల్స్ రాయ్స్ కార్స్ ఉన్నాయి. అలాగే ఎంతో ధనముంది, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ తన ప్రాణమును మాత్రం తన చేతుల్లో లేదు. ఈరోజు లోకం కోసం వెంపర్లాడేటువంటి మీలో ఎవరైనా ఇంకా సంపాదించాలి, ఇంకా ఏవేవో పొందుకోవాలి అని ఆశపడుతున్నారేమో. నేను చెప్తున్నా, మీరు లోకమును సంపాదించుకోవడం కాదు కానీ దేవునిని సంపాదించుకోండి. మీరు భూమి మీద మరణించినను ఆయన నిన్ను లేపగలుగుతాడు. అలాగే పరలోక రాజ్యమును సంపాదించుకున్న యెడల ఒకవేళ మరణించిన నిత్య జీవం చేరతావు. దేవుని రాజ్యంలో నీవు నిలవగలుగుతావు. అందుకు దమ్మున్నోడు, శక్తి ఉన్నవాడు, పరిశుద్ధుడు, సర్వలోక చక్రవర్తి, రాజులకు రాజు, నజరేయుడగు యేసు నీకు చాలిన దేవుడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు నజరేయుడగు యేసు మాత్రమే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మనుషులను, ధనాన్నో, ఆస్తుపాస్తులను సంపాదించుకోవడం కాదు కానీ యేసుని సంపాదించుకో, దేవుని సంపాదించుకో. అప్పుడు నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానంను చూడగలుగుతావు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా ఆత్మహత్య అయితే చేసుకోడు. ఎందుకంటే దేవుని ప్రేమ అతన్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఆలోచన చెప్తుంది, తన ప్రాణమును నిలబెడుతుంది. కాబట్టి ఆలోచించండి, సమయం లేదు. యేసు త్వరలోనే రానున్నాడు. అందరూ మారు మనసు పొందండి. దేవుని వైపు మళ్ళుకొని మీ జీవితాలను మార్చుకోండి. అందరికీ వందనాలు.